నా పేరు పి సుంకయ్య, ఏఐటీసీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి. గత 4 రోజుల నుండి ఏఐటీసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60,000 మందికి పైగా ఉద్యోగ కార్మికులు ఉన్నారు, మున్సిపల్ కార్మికులు. వీరి సమస్యలు పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని గత సమ్మె సందర్భంగా హామీలు ఇచ్చి ఇప్పటి వరకు అనేక సార్లు ఆందోళన చేసినా సరే పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో గత నెల 20వ తారీఖున అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర ఆందోళనలు నిర్వహించాం. ప్రధానంగా నంద్యాల జిల్లాలో డోను, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు ఈ ప్రాంతాల్లో నిర్వహించాం. అలాగే రేపు ఈరోజు అన్ని స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాల కార్యక్రమం ఉంది. అలాగే 24వ తారీఖున అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం మాదిరే నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్మికులంతా కూడా 24వ తేదీ ఉదయం 10 గంటలకల్లా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర చేరుకొని గత అనేక సంవత్సరాలు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి కలిసి రావాలని చెప్పేసి మున్సిపల్ కార్మికులకు జిల్లా వ్యాప్తంగా పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానంగా సమస్యలు అనేక సంవత్సరాల నుండి ఆప్కాస్లో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్ చేయనటువంటి పరిస్థితి. ఈరోజు డైలీ వేస్ కార్మికులు వందలాది మంది ఈ జిల్లాలో ఉన్నారు, వాళ్ళని ఆప్కాస్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ పర్మనెంట్ ఎంప్లాయీస్ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 14 పౌర సేవల కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వారికి అప్పచెప్తా ఉంది. మున్సిపాలిటీ పనులను కూడా మున్సిపాలిటీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయబోతోంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీనికి ఇప్పటికే జీవోలు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు రోడ్లు సిమెంట్లు కూడా ప్రైవేట్ పరం, శానిటేషన్ విభాగం అంతా కూడా ప్రైవేట్ పరం. ఈరోజు వాటర్ సప్లై, అలాగే పైపులు, అలాగే నీటి సరఫరా ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆటోలు, సరఫరా చెత్త బండ్లు కూడా ఇవన్నీ కూడా ప్రైవేట్ పరమే. 14 రకాల పనులన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ఈరోజు మొత్తం అంతా కూడా ప్రైవేటు వారికి అప్పయ్యేటువంటి దుస్థితి ఈరోజు చూస్తున్నాం. గతంలోనే చెత్త పన్ను వేస్తేనే పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఈరోజు చెత్త పన్నే కాదు, ప్రతి దానిపైన పన్నే. ఈరోజు రోడ్లు వేయాలన్నా, కాలువలు వేయాలన్నా, కాలువలు ఊడ్చాలన్నా ఈరోజు పన్నులు వేసే పరిస్థితి. అలాగే ఈరోజు ఏదైనా బజార్లో వీధి లైట్లు కావాలన్నా ఈరోజు పన్ను కట్టాలి. అలాగే రోడ్లు ఊడ్చాలన్నా పన్ను కట్టే పరిస్థితి. ఈరోజు పైపుకు నీళ్లు రాకపోతే నీళ్లు కట్టే పరిస్థితి, నీటిపైన పన్ను వేసే పరిస్థితి. మొత్తం సేవలన్నీ కూడా 14 సేవల మీద ఈరోజు పన్నులన్నీ వేసి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ థర్డ్ పార్టీకి అప్పచెప్పి ఈరోజు మరి కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది. ఓ పక్క ప్రజల మీద భారం పడతా ఉంది. ఇది కార్మిక సమస్యనే కాదు, ఇది ప్రజా సమస్య. రేపు రాబోయే రోజుల్లో కార్మికులు, ప్రజలంతా ఐక్యమై ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు, రాష్ట్ర మున్సిపాలిటీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి మరి అవసరం ఉన్నది. రేపు 14వ తారీఖు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి, మరి అలాగే కార్మికులందరికీ కూడా పిఎఫ్, ఈఎస్ఏ పెండింగ్లన్నీ కూడా మరి చెల్లించాలని చెప్పేసి, చనిపోయిన కుటుంబాల్లో ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్లకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి, అలాగే 60 సంవత్సరాలు నిండు ఆనందం తొలగించే మరి పరిధివేలం పొందిన వాళ్ళ కుటుంబంలోనే ఒక ఫ్యామిలీ మెంబర్కే ఉద్యోగం యథావిధిగా ఇవ్వాలి. గత 1953 అనేక సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల కాలం నుండి ఒక అనావితి కొనసాగుతుంది. పదవి వివరణ పొందిన వెంటనే ఆ కుటుంబంలోనే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి, ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంలోనే మరి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి. ఆ అనావతిని కొనసాగించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఆప్కాసులు మరి డైలీ వేస్లో ఆ కరోనా సమయంలో మరి ఎంతో మరి ప్రాణాలు తెగించి పనిచేశారు. ప్రజలకు సేవలు అందించారు, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చారు. ఆనాడేమో మరి సన్మానాలు చేశారు, కాళ్ళకు ముక్తామన్నారు. ఆ రోజు పొగిడి ఆ రోజు మరి మున్సిపల్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాలు చేశారు. సన్మానంతో కార్మికుల పొట్ట నిండదు, కార్మికులకు ఉద్యోగ భద్రత కావాలి. ఆనాడు డైలీ వేస్గా తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఆప్కాసులకు చేర్చాలి, ఉద్యోగులుగా గుర్తించాలి. వాళ్లకు మరి ఎలాంటి సెలవులు లేవు, సెలవు పెట్టుకోవాలనుకుంటే వీక్లీ ఆఫ్ లేదు, లేదా పండగ సెలవులు లేవు, ఏదైనా ఫంక్షన్లు ఉన్నా పోయినటువంటి పరిస్థితి. అధికారులు కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు వాళ్ళకి సెలవులు ఇవ్వకుండా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా నిన్ను పనుల నుండి తీసేస్తామని బెదిరింపులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గ చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ చేసినటువంటి పాలకులకు, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 24వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం. అలాగే జూలై
జూలై 7వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టక ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి కార్మిక సంఘాలతో చర్చించి మరి సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో జూలై 7వ తేదీన పెద్ద ఎత్తున విజయవాడ నగరం చేరుకుంటాం. వేరేదిగా అక్కడ పోతాం. సీఎం క్యాంప్ కార్యాలయం పోతామా, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి ఇంటికి వెళ్తామా, లేదా మున్సిపల్ డిఎంఏ ఆఫీస్కి పోతామా, మరి అక్కడ ఏదో తేల్చుకోవడానికి రణరంగం చేయకముందే మరి మేల్కోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తున్నాం. న్యాయమైన సమస్యల మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఏఐటీసీ ఎర్ర జెండా నాయకత్వాన పోరాటం ద్వారా సమస్యల పరిష్కారం చేసుకొని తీరుతామని చెప్పి సందర్భంగా మరి కార్మిక వర్గంతో కూడా ఈ పోరాటంలో కలిసి రావాలని సిద్ధరామయ్య పిలుపునిస్తున్నాం. నంద్యాల జిల్లాలో జరిగినటువంటి ఈ కార్యక్రమాల్లో 24వ తారీఖున పెద్ద ఎత్తున కార్మికులు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి రావాలని మున్సిపల్ కార్మికులకు నంద్యాల జిల్లా ఏఐటీసీ తరఫున మనవి చేస్తా ఉన్నాం.